తన మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని అన్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. తానెక్కడికి పారిపోలేదని, జరిగిన గొడవలు చూసి తన నానమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడ్డానికి సొంతూరు ఊళ్లపాలెం వెళ్లి వచ్చానని చెప్పారు. పోలీస్ న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని అన్నారు. తనంతట తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న కారణంగా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదన్న ఉదయ్ కృష్ణారెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు వ్యవస్థల మీద విశ్వాసం ఉందన్నారు. విచారణ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లో గతంలో తాను తాత్కాలికంగా ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి పోలీసులు అడిగారని, అందుకే తాను అక్కడ లేనని చెప్పి ఉంటారని అన్నారు. తన శాశ్వత చిరునామా అయినటువంటి ఊళ్లపాలెనికి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయి, అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఊళ్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఊళ్ళపాలెంకి, ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణ అధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయి, అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఊళ్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఊళ్ళపాలెంకి, ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణ అధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారులు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవాలని చెప్తున్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. తానెక్కడికి కూడా పారిపోలేదని, జరిగినటువంటి గొడవలు చూసి తన నానమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడ్డానికి సొంతూరు ఊళ్లపాలెం వెళ్లి వచ్చానని చెప్తున్నారు. పోలీస్ అలాగే న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని చెప్తున్నారు. తనంతటా తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. ఏదైతే ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చిన ఆరోపణలతో వచ్చి అతను స్పందించడం జరిగింది. అయితే ఎన్టీవీతో మాట్లాడిన ఉదయ్ కృష్ణారెడ్డి చాలా విషయాలు ప్రస్తావించాడు. అయితే తనకు ఈ కేసులో సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాను ఎక్కడికి పారిపోలేదు, తాను హైదరాబాద్ సంబంధించిన 2 అడ్రస్ ఇచ్చాను. అయితే ఆ సమయం పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తాను తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అందుకోసం నేను ఊరికి రావడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా
తాను ఎక్కడికి పారిపోలేదు, సంబంధించిన అటు నెల్లూరులో ఉన్న తన అడ్రస్ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ లో 2 తాత్కాలిక అడ్రస్ కావచ్చు, వాటికి అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులకు నేను అందుబాటులో లేకుండా పోయాను. అయితే నేనైతే మాత్రం ఎక్కడ పారిపోలేదు, పోలీసులపై తాను పూర్తి నమ్మకం ఉంది, అంతేకాకుండా న్యాయ వ్యవస్థపై తాను పూర్తి నమ్మకం ఉంది, తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవసరం. అయితే నేను పూర్తిగా విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఫర్దర్ గా విచారణకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఉదయ్ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా అటు హైదరాబాద్ కు వచ్చి పోలీస్ స్టేషన్ విచారణకు ఎదుర్కొంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ తన నానమ్మ సంబంధించి అనారోగ్యం ఉండడంతో ఆమెకి తప్పనిసరి ఎవరు లేని పక్షంలో తాను అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అటు ఉదయ్ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు అతనికి పైన ఒక లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అతడు ఎక్కడికి అంటే ఇతర ప్రాంతాలకు పారిపోకుండా ఉండేందుకు మొత్తానికి 4 ప్రత్యేక బృందాలు పెట్టి అటు పోలీసులు గాలిస్తున్నారు. ఏదైతే ఆరోపణలు వచ్చిన వెంటనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దానిపైన కూడా పోలీసులకు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మద్యం మత్తులో అతను తాగినట్టుగా అతను ఒక నాటకమాడని చెప్పి పోలీసులు ఇప్పటికీ భావిస్తున్నారు. అది కూడా దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. మరొక చూసినట్లయితే ఉదయ్ కిషన్ రెడ్డికి పైన ఫిర్యాదు చేసిన ఆరోపణ చేసిన ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ దాదాపు 6 గంటల పాటు రికార్డ్ చేసి ఆ మేరకు పూర్తిగా వీడియో రికార్డు కూడా స్టేట్మెంట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఉదయ్ కిషన్ రెడ్డి ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే అతను అందుబాటులో లేకపోవడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికైతే అటు హైదరాబాద్ తో పాటు అటు నెల్లూరు కావచ్చు, లేకుంటే ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అతని కోసం గాలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఉదయ్ కిషన్ రెడ్డి మాత్రం ఎన్టీవీతో మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావించారు. తాను ఎక్కడ పారిపోలేదు, తాను అందుబాటులో ఉన్నాను, విచారణను ఎదుర్కొంటాను, న్యాయ వ్యవస్థ పైన పోలీసులపై నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని చెప్పి ఉదయ్ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే రమేష్ వైట్ల ఈ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసులు నమోదయ్యాయి? ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఏదైతే లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత షీ టీమ్ కి బదిలీ చేస్తే డీసీపీ లావణ్య నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ పోలీస్ రైట్ రమేష్ వైట్ల, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. అసలు ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నారు, తను ఏమనుకుంటున్నారు, తన మాటలను విందా ఒకసారి. నాకు అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఉల్లపాలెంకి, ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణ అధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణ అధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన రమేష్ వైట్ల, ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి వీడియో మనం చూసాం. నేను ఎక్కడికి పారిపోలేదు, ఖచ్చితంగా నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటాను, అన్ని రకాలుగా సహాయపడతాను ఈ కేసుకు సంబంధించి విచారణలో అంటూ చెప్తున్నారు. సో ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఈ కేసుకు సంబంధించి తను ఎదుర్కొనే అవకాశం ఉంది? దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే డీసీపీ నేతృత్వంలో, డీసీపీ లావణ్య నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణ జరుపుతున్నారు. అటు ట్రైనీ లేడీ ఐపీఎస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు 6 గంటల పాటు ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఉదయ్ కృష్ణ రెడ్డి తనని ఎలా వేధించాడు, ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశాడు, ఏ విధంగా లైంగిక వేధింపులు పాల్పడ్డాడు అనే విషయం కూడా కూలంకుషంగా అటు డీసీపీ లావణ్యకి ట్రైనీ ఐపీఎస్ అధికారిని పూర్తిస్థాయిలో చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు అటు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డి ప్రశ్నించేందుకు అధికారులు
పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తే అతను అందుబాటులో లేకపోవడంతో అతన్ని విచారించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేశారు. చివరికి అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అతను పట్టుకునేందుకు 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే దీంట్లో ఇప్పటికీ అటు జాతీయ పోలీస్ అకాడమీలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి పైన విచారణ కొనసాగుతుంది. అతని పైన కన్స్ట్రక్షన్ చర్యలకు సంబంధించి కన్స్ట్రక్షన్ కమిటీ ఎదుట కూడా అతను తప్పనిసరిగా హాజరు కావాల్సింది. ఏదైతే ట్రైనీ లేడీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన తర్వాత ఒక ప్రివిలేజ్ కమిటీ దానికి సంబంధించి అతనిపై ఒక ప్రాథమిక విచారణ జరిపి అటు జాతీయ పోలీస్ అకాడమీ నుంచి అతను బయటికి పంపించేసింది. ఆ తర్వాత నిర్దోష కేసు నుంచి బయటపడిన తర్వాత ఇది పూర్తయిన ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మళ్ళీ అకాడమీకి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు జాతీయ పోలీస్ అధికారులు హై లెవెల్ కమిటీ కూడా విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి అటు ట్రైనీ ఐపీఎస్ అధికారిని కూడా విచారించి ఆమె దగ్గర కూడా స్టేట్మెంట్ కు రికార్డ్ చేశారు. అయితే ఇటు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ జరిపిన తర్వాత ఏదైతే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని డీసీపీ లవన్ నేతృత్వంలో పెట్టడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఫర్దర్ గా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికీ ట్రైనీ ఐపీఎస్ అధికారైన ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోవడమా లేక పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వడమా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఫర్దర్ గా అతన్ని అరెస్ట్ చేసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అతని పైన జాతీయ పోలీస్ శాఖలో ఒక విచారణ కొనసాగుతుంటే ఇటు హైదరాబాద్ లోని సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా మరొక విచారణ చేస్తుంది. అయితే 2 ప్రకారాల విచారణ కొనసాగిన నేపథ్యంలో అతనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అటు క్యాంపస్ లో జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని వేయించడంతో పాటుగా మరికొందరు కూడా వేధించినట్టుగా కొన్ని ఆరోపణలు కూడా వెళ్లి వస్తున్నాయి. తర్వాత బయట కూడా కొంతమంది వేధించినట్టుగా కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. అదే మొత్తంగా ట్రైనింగ్ ఐపీఎస్ అధికారైన ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసు అధికారులు విచారిస్తే కానీ పూర్తి విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవాలని చెప్తున్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మేరకు తను మాట్లాడడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని అంటున్నారు. జరిగినటువంటి గొడవలు చూసి తన నాయనమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడ్డానికి సొంతూరు బూళ్లపాలెం వెళ్లి వచ్చానని చెప్పారు. పోలీస్ అలాగే న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని చెప్తున్నారు. తనంతట తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు. అయితే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కారణంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించలేనన్న ఉదయ్ కృష్ణారెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నారు. ఈ మేరకు విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు వ్యవస్థల మీద విశ్వాసం ఉందని చెప్పారు. విచారణ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లో గతంలో తాను తాత్కాలికంగా ఉన్నటువంటి ఇళ్లకు పోలీసులు వెళ్లారని, అందుకే తాను అక్కడ లేనని చెప్పి ఉంటారని అన్నారు. తన శాశ్వత చిరునామా అయినటువంటి బూళ్లపాలెనికి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉండగా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఉదయ్ కృష్ణపై ఆరోపణలొచ్చాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఉదయ్ కృష్ణపై కేసు నమోదైంది. అనంతరం ఉదయ్ కృష్ణ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అతను హైదరాబాద్ లోని 2 అడ్రస్లలో కూడా ఆచూకీ లేకపోవడంతో 3 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిటీ పోలీసులు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజాలు కాదంటున్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. తానెక్కడికి పారిపోలేదని ఒక వీడియో విడుదల చేశారు. ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్టీవీతో జరిగినటువంటి గొడవలు చూసి తన నాయనమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను చూడ్డానికి మాత్రమే సొంతూరు బూళ్లపాలెం వచ్చానని చెప్పారు. పోలీస్ అలాగే న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని అంటున్నారు. తనంతట తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి.
కోర్టు పరిధిలో ఉన్నటువంటి కారణంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను కూడా వెల్లడించలేను అని చెప్పారు. అలాగే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి తనకు వ్యవస్థల మీద విశ్వాసం ఉందన్నారు. విచారణ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్లో గతంలో తాను అద్దెకు ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి పోలీసులు అక్కడ అడిగారని, అందుకే అక్కడ లేనని చెప్పి ఉంటారని ఉదయ్ కృష్ణారెడ్డి అంటున్నారు. తన శాశ్వత చిరునామా అయినటువంటి ఊళ్లపాలానికి మాత్రం ఎటువంటి నోటీసులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మన ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళటం జరిగింది. మా ఉల్లపాలెంకి, ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణాధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మన ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళటం జరిగింది. మా ఉల్లపాలెంకి, ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణాధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మన ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి